నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ కార్యకర్త జాన్ బెన్నీ లింగం. మరి ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన అరెస్ట్ చేస్తారా? అసలు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి? ఇటువంటి వాళ్ళందరినీ ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో మత కల్లోలం సృష్టించాలనా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, పాస్టర్ ప్రవీణ్ మరణం గురించి జాన్ బెన్నీ లింగం ఎటువంటి వ్యాఖ్యలు చేశారో మనకు తెలిసిందే సార్. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి? ఇటువంటి వాళ్ళందరినీ ఉపయోగించుకుని ఆంధ్రప్రదేశ్లో మత కల్లోలాలు సృష్టించాలనా? అసలు ఇంకా వైసీపీకి భవిష్యత్తు లేదని పసిగట్టిన జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కొత్త నాటకాలకు తెరలేపుతున్నారా? ఏమంటారు సార్ మీరు? ఎవరి జాన్ బెన్నీ లింగం? ఏంటి ఇతని హిస్టరీ, గత చరిత్ర ఏంటి అంటే, వీళ్ళంతా కూడా పాస్టర్లో ముసుగేసుకున్నటువంటి ఉన్మాదుల్లాగా. ఇప్పుడు ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే ఊచకోతకు వస్తాం. మాకన్నా మూర్ఖులు లేరు, మా దగ్గర యుద్ధం చేసే గుంపులు ఉన్నాయి, నేనెంత మూర్ఖుణ్ణి, ఈ విధమైనటువంటి మాటలు ఒక పాస్టర్ మాట్లాడే మాటలేనా? వీళ్ళకి అసలు పాస్టర్ లక్షణాలు ఉన్నాయి అంటే పాస్టర్ ముసుగేసుకున్నటువంటి సైకోల్. ఇవాళ వీళ్ళు మొత్తం రాష్ట్రం మొత్తం గ్రామాన చేరిన పరిస్థితి. గతంలో వీళ్ళు రాజశేఖర రెడ్డి భక్తులుగా, జగన్మోహన్ రెడ్డి అనుయాయులుగా వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోయడం, జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయడం. అంటే జగన్ ఎలా వీళ్ళని అటు డబ్బులు ఇచ్చా లేకపోతే పదవులు ఇచ్చా ఎలా పెంచి పోషించాడు. విమలారెడ్డి ఇటువంటి వాళ్ళనే ఈ రాష్ట్రం మీదకి వదిలేరా? జగన్ మేనత్త పాత్ర ఏంటి? ఆమె కూడా రాజమహేంద్రవరంలో ఆమె మాట్లాడారు. అంటే పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో మత కలహాలు రెచ్చగొట్టే ఒక కుట్ర జరిగిందని, ఆ కుట్రకి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళంతా పాత్రధారులుగా. పాస్టర్ ప్రవీణ్ అది రోడ్డు ప్రమాదంలో మరణించాడు అంటున్నారు. దానికి సంబంధించిన CCTV ఫుటేజ్లన్నీ ఇవాళ యూట్యూబ్లో కనపడుతున్నాయి. ఆయన ఏంటి హైదరాబాద్ నుంచి మోటార్ సైకిల్ మీద రోడ్డు మార్గంలో బయలుదేరటం, అసలు విజయవాడ జరిగేలోపే 2-3 చోట్ల పడటం, ఆయన ఒక 4-5 చోట్ల మద్యం కొన్నాడని చెప్పి ఏదో CC ఫుటేజీల్లో. అంటే అసలు అతను డ్రైవింగ్ చేసే పరిస్థితిలో లేరని, ఆయన ఒక మగతగా ఉన్నాడని, ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర కూడా పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళితే ఎంత కొట్టమంటారంటే ఆయన అసలు మాట్లాడకుండా 8 ఏళ్ళు చూపించాడని, 8 లీటర్లు కొట్టమంటారా 800 కొట్టమంటారా అంటే 8 లీటర్లు కొట్టండి అన్న మాటకి కొట్టాడని. మనం ఇవన్నీ కూడా వీడియోలో ఉన్న నేపథ్యంలో అక్కడెక్కడ విజయవాడలో పడిపోవడం, ఆ ఎనికేపాడు ఆ ట్రాఫిక్ పోస్ట్ దగ్గర ఆ SI సుబ్బారావు ఎవరో ఆయన్ని అక్కడ రెస్ట్ తీసుకోమంటాం, 3 గంటలు అతను అక్కడ నిద్రపోవటం. అసలు ఇవాళ మీరు రాజమండ్రి వెళ్ళొద్దు, పొద్దున్నే బయలుదేరండి అని అతను సలహా ఇచ్చిన అప్పటికే హెడ్లైట్ పగిలిపోయింది, బంపర్ ఊడిపోయింది. అంటే అదేదో ఆ హెడ్లైట్ కట్టడానికి తాడిద్దామని వాళ్ళు లోపలికి వెళ్తే ఆ SI సుబ్బారావు లేకపోతే ఆ టీ కొట్టి అతను వచ్చేలోపు ఈయన వెళ్ళిపోవడం. ఆయన బయలుదేరిన తర్వాత కూడా మళ్ళీ ఏలూరు అక్కడ మళ్ళీ మద్యం కొనడంకు సంబంధించిన ఈ CC ఫుటేజీలు. అంటే అసలు అతను ప్రయాణం చేసే పరిస్థితిలో లేడు, మగతగా ఉన్నాడు, 2 వీలర్ 3 సార్లు పడ్డాడు, ఇది రోడ్డు ప్రమాదం చనిపోయారు అని చెప్పి ఒకవైపు జరుగుతుంటే ఆ ప్రవీణ్ యొక్క భార్య ఆమె సెల్ఫీ వీడియో జెసికా పగడాల. దయచేసి ఇందులో మీ రాజకీయ లాభాలు పక్కన పెట్టండి, నా భర్త మరణం మీద ప్రభుత్వ దర్యాప్తుపై మాకు నమ్మకం ఉంది, ఆ దర్యాప్తుని సజావుగా సాగనివ్వండి, మీ లాభాల కోసం మీ రాజకీయ లబ్ధి కోసం దీన్ని పక్కదారి పట్టించొద్దని ప్రవీణ్ బ్రదర్ కిరణ్ పగడాల వాళ్ళందరూ వీడియోలో వదులుతుంటే, వీళ్ళు రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తుంటే, బైబిల్ పక్కన పెడితే ఊచకోతే అంటే మీరు ఏం చేద్దామనుకుంటున్నారు? హత్యలా చంపేద్దామనా? అంటే జనాన్ని చంపేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం చేసేసి రాష్ట్రపతి పాలన తెద్దామనా? మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఒక పెద్ద ధర్నా చేశాడు. చంద్రబాబు సీఎం అయిన 4 రోజులకే 36 మందిని చంపేశారు అని చెప్పి అతను అక్కడ పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ఢిల్లీలో
తను ధర్నా చేస్తానికి కూర్చుని అసలు అఖిలేష్ యాదవ్ని ఇంకెక్కడెక్కడో ఆ ముస్లిం లీగ్ వాళ్ళని ఇతర పార్టీల వాళ్ళని పిలిపించుకొని తన పక్కన కూర్చోబెట్టుకోవటం, ప్రసంగాలు చేయడం. ఆ 36 మంది హత్యలు అన్నారు కదా, వాళ్ళ లిస్ట్ ఇవ్వండి అంటే అసలు లిస్టే ఇంతవరకు ఇవ్వకపోవడం. వినుకొండలో రౌడీ షీటర్ హత్య జరిగింది. ఒక రౌడీ షీటర్ ఇంకో రౌడీ షీటర్ను చంపాడు. ఇద్దరు వైసీపీ వాళ్లే గతంలో. వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క పంచాయతీ దానికోసం చంపుకు చేస్తే అది మళ్ళా పార్టీ రంగు పూసి తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని చంపారని. అంటే ఆర్థిక వివాదాల వల్ల, ఇళ్ల స్థలాలు, లేకపోతే భూముల వివాదాలు, లేకపోతే మహిళల వివాదాలు చంపుకుంటుంటే దానికి రాజకీయం ఏంటి? ఇప్పుడు ఇవాళ మళ్ళీ అతను రాఫ్తాడు వెళ్తాడంట, ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అక్కడ మళ్ళీ ఫ్యాక్షన్ చిచ్చు పెట్టాలని ప్రయత్నం. ఇప్పుడు అక్కడేంటి, ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆ బ్యాచ్ వాళ్ళు ఓడిపోయారు. పరిటాల సునీత గెలిచింది. వెంటనే మళ్ళీ పరిటాల కుటుంబం మీదకి ఈ మధ్యల చెరువు సూరి కుటుంబాన్నో లేకపోతే ఆ ఓబుల్ కుటుంబాన్నో ఎగదోసి మళ్ళీ చంపుకుని. గతంలో సునీత మొన్న కూడా మాట్లాడింది, కారు బాంబు, టీవీ బాంబు వల్ల 45 మంది హత్యకు గురయ్యారు, నష్టపోయింది మా కుటుంబాలు, పరిటాల కుటుంబం, మధ్యల చెరువు అది సూరి కుటుంబం, ఓబుల్ కుటుంబం. అమాయకులు బలవుతున్నారు, జర్నలిస్టులు కూడా చనిపోయారు ఇక్కడ హైదరాబాద్ ఈ బాంబు పేలుళ్ళలో స్టూడియోలో అని ఆమె విజ్ఞప్తి చేస్తే మళ్ళా గంగుల భానుమతిని తీసుకొచ్చి ఆమెతో మాట్లాడించి, అంటే ఏంటి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మళ్ళా గెలవాలన్న దీనికోసం, మళ్ళా నీ అధికారం కోసం మళ్ళా ఫ్యాక్షన్ రెచ్చగొట్టడమా? సునీత్ ఒకటే మాట అంది, నిజంగా మీకు గంగుల కుటుంబం మీదో లేకపోతే ఆ సానే కుటుంబం మీదో ప్రేమ ఉంటే ఎమ్మెల్యే టికెట్ వాళ్ళకి ఇవ్వండి, మధ్యల చెరువు సూరి భార్యకే ఇవ్వండి, భానుమతిని నిలబెట్టండి అంది. దానికి సమాధానం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాఫ్తాడు వెళ్ళి అక్కడ మళ్ళీ చిచ్చు పెట్టాలనా? రాజమండ్రిలో మత కలహాల చిచ్చు, రాఫ్తాడ్లో ఫ్యాక్షన్ చిచ్చు. అంటే రాష్ట్రం రావణ కాష్టం చేయాలన్నట్టుగా ఇవాళ అతను కుట్రలు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కేవలం అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెడితే చాలదు. మీరేదో పెట్టుబడులు తీసుకొస్తాం, పరిశ్రమలు నెలకొల్పుతాం, యువతకు ఉపాధి కల్పిస్తాం, లేకపోతే మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అమలు చేస్తాం, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాం, ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తాం, పెన్షన్లు పెంచుతాం. సరే, ఇవి చేస్తే చేయండి. ఇవి చేసిన జనం అది కాదు. ఇప్పుడు ఇవాళేంటి, ఈ అరాచకాన్ని అణిచేయాలి. ఈ అరాచక శక్తుల్ని అణిచేయడం అనేది ఇవాళ ఒక పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు అతను ఎవరు, జాన్ బెన్నీ లింగం ఎక్కడున్నాడు? జంపా, అరెస్టా? ఎందుకంటే మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా ఇలాగే రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారు, కేఏ పాల్ చేశారు. హర్షకుమార్కి 174 నోటీసులు ఇచ్చారంట. మరి రేపో మాపో అతను విచారణకు పిలుస్తారు. ఇప్పుడు జాన్ బెన్నీ లింగం అరెస్ట్ అవుతాడన్న భయంతో జంప్ అయ్యాడా? ఎంత దూరం పారిపోతారు, ఎక్కడికైనా పారిపోతారు, ఎక్కడున్నా లాక్కొస్తారు. అంటే వీళ్ళు ఉండాల్సింది బయట కాదు, వీళ్ళు ఉండాల్సింది జనంలో కాదు, జైల్లో ఉండాలి. మరి అభివృద్ధి సంక్షేమమే కాకుండా ఇటువంటి అరాచకాలను కూడా ఆపే బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.